గాయత్రీదేవి హిందూ మతంలో ముఖ్యమైన దేవత. ఈమెను జ్ఞానానికి, సరస్వతీదేవికి ప్రతీకగా భావిస్తారు. గాయత్రీ మంత్రం ఋగ్వేదంలో పేర్కొన్న ఒక పవిత్రమైన శ్లోకం. ఇది గాయత్రీదేవికి సంబంధించినది. గాయత్రీదేవిని అనేక రూపాలలో పూజిస్తారు. మానవులకు ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇహలోక పరలోక సాధనకు అవసరమైనవి ఎంతో ఉత్తమమైనది. గాయత్రికి బ్రహ్మకు భేదం లేదు. గాయత్రీ మంత్రం జన్మ మరణముల బంధం నుండి విముక్తి లభింపచేస్తుంది. గాయత్రీ జపం 4 దిశల నుండి శక్తిని తీసుకొని వచ్చును. గాయత్రి వేదములకు మాత. ఈ జగత్తుకు గాయత్రీ మాతయే. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల కీర్తి, సంపద మరియు శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు 24 దేవతలకు ప్రతీకాన్ని చెబుతారు. అవి వామదేవి, ప్రియ, సత్య, విశ్వభద్ర, విలాసిని, ప్రభావతి, జయ, శాంత, కాంత, దుర్గా, విద్రుమ, విశాలేశ, వ్యాపిని, విమల, తమోపహారిణి, సూక్ష్మ, విశ్వయోని, జయ, వసపద, పరాశోభ, భద్ర మరియు త్రిపాద. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు 24 తత్వాలను సూచిస్తాయి. అవి 5 భూతాలు. అవి పృథ్వీ, నీరు, అగ్ని, వాయు అంటే గాలి మరియు ఆకాశం అంటే ఆకాశం. 5 తన్మాత్రలు. అవి గంధ, రస, రూప, స్పర్శ మరియు శబ్ద. 5 కర్మేంద్రియాలు. అవి ఉపస్థ, పాయు, పాద, పాణి మరియు వాక్ అంటే నోరు. 5 జ్ఞానేంద్రియాలు అనగా ఇంద్రియాలు. అవి ముక్కు, నాలుక, కన్ను, చర్మం మరియు చెవి. 4 వాయువులు అంటే గాలి. అవి ప్రాణ, అపాన, వ్యాన మరియు సమాన. అయితే 24 తత్వాల యొక్క శాస్త్రీయ నిర్వచనంలో చివరి 4 అంతఃకరణాలు అంటే ఇంద్రియాలు. అవి మనస్సు, బుద్ధి, చిత్త అంటే మనసు యొక్క స్థితి మరియు అహంకారం. గాయత్రీ మంత్రం 24 అక్షరాలతో కూడి ఉంటుంది. ఇది 24 దేవతలకు ప్రతీక అని చెబుతారు. గాయత్రి సర్వసుఖాల్ని అందిస్తుంది. పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, దశేంద్రియాలు, మొత్తం 17 ఇంద్రియాలు సూక్ష్మ శరీరానికున్నాయి. ఇవన్నీ సుఖానికి, దుఃఖానికి సాధనంగా ఉంటాయి. క్షణికమైన ప్రాపంచిక సుఖాల కోసం గాక భక్తి, శ్రద్ధ వీటితో గాయత్రిని ధ్యానించి సంసారమనే సముద్రం దాటవచ్చు. యుగయుగాల నుండి మన ఋషులు హిందూ ధర్మ ప్రకారం సంధ్యావందనం, దేవతార్చన, హోమం ఇవన్నీ కూడా ప్రచారంలోకి తెచ్చారు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రీ మంత్రం శక్తి, ఆరోగ్యానికి మార్గం. గాయత్రీ మంత్రం పఠనం శరీరానికి, మనస్సుకు, ఆత్మకు అనేక లాభాలను కలిగిస్తుంది. ఇది కేవలం ధార్మిక మంత్రం మాత్రమే కాదు, శరీరంలో నాడీమండలాన్ని సుసంఘటితం చేసి శక్తి ప్రసాదించే ఓ వైద్యశాస్త్రీయ మార్గం కూడా. శరీరానికే ఎందుకు ప్రభావం? మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. మనసు, శరీరం, ప్రాణం ఈ 3 ఒకే రేఖలో నడిపే శక్తి శ్వాస. గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు వచ్చే ధ్వని తరంగాలు మన నాడీ వ్యవస్థను ఉత్తేజింపజేస్తాయి. ముఖ్యంగా మన శరీరంలోని ప్రధానమైన సప్త చక్రాలను ఆ మంత్ర శబ్ద తరంగాలు జాగృతం చేస్తాయి. పూర్వకాలంలో భూమి మీద అతి ఘోరమైన రాక్షసులు సంచరించేవారు. వారు బ్రహ్మదేవుని గురించి తెలుసుకుని ఆయనను కఠినమైన తపస్సు ద్వారా ప్రసన్నం చేసుకున్నారు. మహాబ్రహ్మ, మేము సూర్యునితో యుద్ధం చేయగలిగే బలాన్ని ఇవ్వండి అని వారు వరమడిగారు. బ్రహ్మదేవుడు వారి తపస్సును దృష్టిలో ఉంచుకుని వారికి సూర్యునితో యుద్ధం చేయగలిగే శక్తి ఇచ్చాడు. ఆ వరం లభించిన వెంటనే ఆ రాక్షసులు సూర్యునిపై దాడి చేయడం ప్రారంభించారు. సూర్యుడు ఎంత వేగంగా ప్రయాణించినా రాక్షసులు బ్రహ్మవరంతో బలవంతులై సూర్యుణ్ణి వెంటాడసాగారు.
సూర్యుని చుట్టూ తిరుగుతూ పరకలుస్తూ ఆయన్ని అంతమొందించడానికి వారు విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితి భూమి మీద విపరీతమైన కలహాన్ని, పతనాన్ని తెచ్చింది. సూర్యుడు భయంతో వేగాన్ని పెంచాడు, కాని రాక్షసుల బలం తగ్గలేదు. భూమి మీద ఉన్న ద్విజులు అంటే బ్రాహ్మణులు, ఋషులు, మహర్షులు ఈ సమస్యను గమనించి గాయత్రీ మంత్రం శక్తిని స్మరించుకున్నారు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని మహాసంకల్పంతో గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ సూర్యునికి అర్ఘ్యమిచ్చారు. అప్పటిదాకా భూమిలో ఉన్న సర్వ ఋషులు, దేవతలు, మానవులు కూడా సూర్యుని రక్షణ కోసం గాయత్రీ మంత్ర జపంలో నిమగ్నమయ్యారు. ద్విజులు గాయత్రీ మంత్రం జపిస్తూ సూర్యునిపై పవిత్ర జలాన్ని అర్ఘ్యరూపంలో అభిషేకించారు. ఆ గాయత్రీ మంత్ర జలబిందువులు సూర్యుని చుట్టూ వలయంగా ఏర్పడి వజ్రాయుధంలా మారాయి. తరువాత ఆ గాయత్రీ మంత్ర జలశక్తి రాక్షసులపై పడిన వెంటనే వారు తీవ్రంగా దగ్ధమయ్యారు. సూర్యుణ్ణి మేల్కొల్పే ఆ పవిత్ర జలబిందువులు రాక్షసులను అణిచివేసిన తేజస్సుతో సూర్యునికి మరింత వేగాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాయి. ఋషి విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రాన్ని కనుగొన్నప్పుడు ఆయన తీవ్ర తపస్సు వల్ల మానవుడు దేవత్వానికి చేరగలడు అన్న మార్గం చూపించాడు. ఒకప్పుడు ఓ యువకుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ తన జీవితంపై ఆశ కోల్పోయాడు. గురువు అతనికి గాయత్రీ మంత్ర జపాన్ని ఉపదేశించారు. యువకుడు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మంత్రాన్ని జపించాడు. కొద్ది రోజుల్లోనే అతని శరీరంలో శక్తి పెరిగింది, ముఖంలో తేజస్సు వెలిగింది, మనస్సులో ఆనందం వచ్చింది. మంత్రధ్వని శరీరాన్ని మాత్రమే కాదు, జీవితాన్ని కూడా మార్చగలదని అతడు గ్రహించాడు. ఎవడు నిత్యం గాయత్రీ మంత్రాన్ని జపిస్తాడో అతడు కోరిన దానిని పొందుతాడు, మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు. గాయత్రీ మంత్రం కేవలం ఒక శ్లోకం కాదు, అది మన శరీరానికి ఆరోగ్యం, మన మనస్సుకు ప్రశాంతత, మన ఆత్మకు శుద్ధి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మనస్సారా జపిద్దాం. మంచిగా, నిశ్చలంగా కూర్చుని ధ్యానం చేస్తూ గాయత్రీమాతను స్మరించుకుంటూ జపిస్తే మన జీవితంలో అనేక మంచి మార్పులు వస్తాయి. మన పురాతన ధర్మ జ్ఞానాన్ని, సనాతన సిద్ధాంతాలను తెలిపే ఈ కథ విన్నారు కదా? ఈ కథ మీ మనస్సును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ ధన్యవాదాలు.